ప్రకృతి ఒడిలో నిర్మానుష్యంగా ఉన్న ఓ పాత స్కూల్ బిల్డింగ్. అక్కడికి వెళ్ళిన ఓ కుటుంబానికి మొదటి రాత్రి నుంచే వింత అనుభవాలు ఎదురైతే తలుపులు వాటంతటా అవే లాక్ అవ్వడం, కరెంటు పోవడం, మొబైల్ ఫోన్లు హ్యాక్ అవ్వడం. అసలు అక్కడ ఏం జరుగుతుంది? అది దయ్యం పనా లేక మనుషులు చేసిన పాపాలకు ప్రకృతి ఇస్తున్న శిక్ష? అదే భూమిక మూవీ కథ. మరి తమిళ థ్రిల్లర్ స్టోరీ ఏంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాలు తెలుసుకునే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటా. థ్యాంక్ యూ. ఊటీలోని నీలగిరి అడవుల మధ్య చాలా కాలంగా మూతబడి ఉన్న ఓ పాత రెసిడెన్షియల్ స్కూల్ ఉంటుంది. రియల్ ఎస్టేట్ డెవలపర్ గౌతము ఆ స్థలాన్ని కొనుగోలు చేసి అక్కడ పర్యావరణ అనుకూల విల్లాలు నిర్మించాలని ప్లాన్ చేస్తాడు. ప్రాజెక్టు కోసం స్థలాన్ని పరిశీలించేందుకు తన భార్య సంయుక్త, 4 ఏళ్ల మూగ కొడుకు సిద్ధు, తన సోదరి అతిథి, ఆర్కిటెక్ట్ గాయత్రితో కలిసి అక్కడికి వెళ్తాడు. సంయుక్త చైల్డ్ సైకలాజిస్ట్. మొదట ఆ పాత భవనాన్ని చూసి పెద్దగా భయపడదు. కానీ రాత్రి అక్కడే ఉండాలని నిర్ణయించుకున్న తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. అంతేకాదు ఇంట్లో ఉన్న స్మార్ట్ టీవీలు, మొబైల్ ఫోన్లు కూడా ఎవరో హ్యాక్ చేసినట్టుగా వింతగా పనిచేయడం మొదలు పెడతాయి. ఇదంతా చూసి కుటుంబ సభ్యులు భయపడిపోతారు. కానీ సంయుక్త మాత్రం ఈ సంఘటనల వెనుక ఏదో కారణముందని అనుమానిస్తుంది. ఆ సమయంలోనే ఆమెకు ఆ భవనానికి సంబంధించిన కొన్ని పాత ఫోటోలు, అందులో భూమిక అనే గిరిజన బాలిక గురించి తెలుస్తుంది. భూమిక సాధారణ బాలిక కాదు, ఆమెకు ఆటిజం ఉండేది. ఆమె కుటుంబం కూడా ఆ ప్రాంతంలో జరిగిన కొన్ని అన్యాయాల కారణంగా తీవ్రంగా నష్టపోయినట్టు సంయుక్తకు అర్థమవుతుంది. దీంతో ఆ భవనంలో జరుగుతున్న వింతలకు భూమికకు ఏదో సంబంధం ఉందని ఆమె భావిస్తుంది. నిజం తెలుసుకునే ప్రయత్నంలో సంయుక్తకు మరింత షాకింగ్ విషయాలు తెలుస్తాయి. విల్లా ప్రాజెక్టు కోసం అడవులను నాశనం చేయడమే కాకుండా గతంలో అక్కడి నీటిని విషపూరిత రసాయనాలతో కలుషితం చేశారు. ఆ నీటిని తాగిన గిరిజన ప్రజలు అనారోగ్యానికి గురయ్యి ప్రాణాలు కోల్పోయారు. ఆ బాధితుల్లో భూమిక కూడా ఒకరు. ఇంతకీ ఆ ఇంట్లో కనిపిస్తున్నది నిజంగా భూమిక ఆత్మేనా లేక ప్రకృతే మనుషులకు హెచ్చరికలు ఇస్తుందా? గౌతమ్ ప్రాజెక్టు వెనుక దాగి ఉన్న అసలు నిజం ఏంటి? చివరకు ఆ కుటుంబం అక్కడ నుంచి ప్రాణాలతో బయటపడిందా అనేదే సినిమాలో చూసి తెలుసుకోవాల్సిన అసలు కథ. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో నేరుగా విడుదలైంది. ఇలాంటి బెస్ట్ హారర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను.